ఈ సైకిల్ ఏం చేస్తావమ్మా, నీకు ఎట్లా అనిపిస్తుంది సైకిల్ ఉన్న అమ్మాయికి బటన్స్ లేవు, ఇక్కడ ప్యాచ్ డ్రెస్ చినిగితే ఇక్కడ ప్యాచ్ వేసుకున్నది, కింద చెప్పులు లేవు అమ్మాయికి. ఆ అమ్మాయి ఏం చెప్పింది సార్ టీవీలకు, సార్ మా నాన్న రోజు అడ్డ మీదకి కూలిపోతాడు, నాకు గుడిసె ఉండదు సార్, మా గుడిసెలు ఉండదు సార్, మా నాన్నకే సైకిల్ లేదు సార్, కానీ మోడీ గారు నాకు సైకిల్ ఇచ్చింది సార్. ఏం చేస్తాము మా సైకిల్తో అంటే, సార్ రోజు పొద్దున్న లేచి మా నాన్నను రోజు అడ్డ మీద దించి స్కూల్కి వస్తా. ఇదంటే 10th స్టూడెంట్స్ అందరు కూడా ఇలా మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, మీకు ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. ఈ సమయానికి పోలేక క్లాసులు అటెండ్ చేయలేక పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, అరే ఎట్లా నువ్వు పోతలేవురా, మనం చదువుకునే స్తోమత లేదు, నువ్వు స్కూల్ పని చేయి, చదవద్దేమద్దు, 10వ క్లాస్ మనం పాస్ కాము, మన స్కూల్ పోలేము, బంద్ చేయని చెప్పంటారు. పాఠశాలలో కూడా విద్యార్థులు కూడా అనేక రకాల ఫీల్ బాధపడుతున్నారు. కాబట్టి ఈ డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ ఉండద్దు, ప్రభుత్వ పాఠశాలలో ఈ స్ట్రెంత్ పెంచాలి అనే ఒక ఆలోచనతోని, ఈ క్లాసులు మిస్ కావద్దన్న ఆలోచనతోనే ఈరోజు మోడీ గిఫ్ట్ పేరుతోని ఈ సైకిల్ కార్యక్రమాన్ని కరీంనగర్లో చేసినాం, సిరిసిల్లో చేసినాం, హుస్నాబాద్లో చేసినాం. హుస్నాబాద్లో అయిపోయింది, చొప్పదల్లో అయిపోయింది, ఇక మిగిలింది వేములవాడ, మానకొండూరు. ఆ రెండు కూడా ఈరోజు మనం పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఒక మంచి ఆలోచనతో మీకు సైకిల్ ఇస్తున్నాం. కానీ మీరు లక్ష్యాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ అర్చన ఎస్పీ గారు ఉన్నారు, అర్చన ఎస్పీ గారు అంతకుముందు చదువుకున్నారు, కానీ అర్చన ఎస్పీ గారికి ఏముండే, ఒక లక్ష్యం ఉండే, నేను ఐపీఎస్ కంపల్సరీ కావాలి. వాళ్ళ నాన్నగారికి మాట ఇచ్చారు, ఎస్ నేను ఐపీఎస్ అవుతా అని చెప్పి వాళ్ళ నాన్నగారు మాట ఇచ్చారు. మనం మీరు అంతే కదా, ఏం చేశారు, ఐపీఎస్ కావాలని చెప్పి అటు ఇట్లా కూర్చోలే, ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ సక్సెస్ అయ్యేవారు కూడా కష్టపడి పనిచేశారు. ఇక్కడ అధికారులు అందరూ కూడా ఒక లక్ష్యం ఎంచుకుంటారు. మీరు కూడా, నేను 1995 నుంచి ప్రజాప్రతినిధి, 30 సంవత్సరాల నుంచి నేను గెలుస్తూ వస్తున్నా ఏదో ఒక ఎలక్షన్లలో. కానీ లక్ష్యం ఉంది నాకు, నేను రాజకీయ నాయకుడిని కావాలన్నప్పుడు అనుకోలే. నేను ఏబీవీపీ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ ఉన్నప్పుడు ఏబీవీ కార్యకర్త ఉన్నప్పుడు ఏబీవీ ఫుల్ టైమర్ పోవాలనుకున్నా, విద్యార్థి పరిషత్ ఫుల్ టైమర్ పోవాలనుకున్నా, రాజకీయాలంటే ఇష్టం లేకుండే. కానీ అప్పుడు ఏబీవీలో ఉన్న మీద కేసులు బాగా ఉన్న తర్వాత అందరు కలిసి నువ్వు బీజేపీలో పోవాలంటే నేను బీజేపీలోకి పోయినా, తర్వాత బీజేపీలోకి వచ్చిన అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నుంచి లాస్ట్ మీరు అందరు కష్టపడి గెలిపిస్తే ఎంపీని అయినా, ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి కూడా అయినా. ఒక లక్ష్యం ఉండాలి మీరు కూడా, నేను ఇది అయితా కంపల్సరీ కావాలి అని చెప్పి ఒక లక్ష్యం ఎంచుకుంటే మనం ఆ లక్ష్యాన్ని చేస్తాం. ఆ లక్ష్యం కాకుండా ఇంకోటి అవుతాం మనం. కానీ ఏం లేకుండా మనం పోతుంటే కాదు, సక్సెస్ కాదు. మనం ఏదో ఒక లక్ష్యం నీకు కావాలనుకుంటున్నా చెప్పండి. మీరు గుర్తుంచుకొని మీ పేరెంట్స్ అందరూ కూడా, చాలా మంది పేరెంట్స్ వ్యవసాయం చేసుకుంటారు, కూలి పని చేస్తారు, కనీసం చాలా రైతు కూలీలు ఉంటారు, లేకపోతే ఏదో రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా. మీరు ప్రతిరోజు మీరు బుక్స్ చదువుతారు. మీరు బుక్స్ చదివేటప్పుడు తల దించుకొని చదవండి. మీరు చదువుతుంటే ఆ పేపర్స్లలో మా నాన్న కూలి పని చేస్తాడు, మా నాన్న తిండి లేకుండా నన్ను చదివిస్తున్నాడు, నేను కష్టపడి చదవాలి. మా అమ్మ లేరు, మా నాన్న లేరు, నేను కష్టపడి చదవాలి. మా నాన్న ఇంత ఇబ్బంది పడుతున్నాడు, ఇబ్బంది పడ్డా ఏ రోజు ఇబ్బందులు నాకు చెప్తున్నాడు, నన్ను డాక్టర్ చేయాలి, కలెక్టర్ చేయాలి, ఐపీఎస్ చేయాలని చెప్పి మా నాన్న మా అమ్మ కలలు కంటున్నారు, కాబట్టి నేను చదవాలి అని మీ తల్లిదండ్రుల కష్టాలన్నీ మీరు తల దించుకొని చదువుతుంటే మీ కళ్ళలో కనబడాలి. మీరు తల దించుకొని చదవండి, భవిష్యత్తులో తల ఎత్తుకొని సగర్వంగా బతకగలుగుతారు మీరు. కానీ మీ పేరెంట్స్ కష్టాలు కనబడాలి. మీ పేరెంట్స్ కష్టాలు కనబడుకుంటే మన 10th పాస్ అయ్యాక మన ఇష్టం అని మనకు సైకిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీ అందరినీ ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచనతో మాత్రమే సైకిల్ ఇస్తున్నాం. ఓట్ల కోసం కాదు ఇది. నేను నెక్స్ట్ 10th లో కూడా ఇస్తా, ఇప్పుడు 10th లోకి ఇస్తా, నెక్స్ట్ 9th లో 10th కి వస్తా, వాళ్ళకు కూడా ఇస్తా. నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్న రోజులు నేను గ్యారంటీ ఇస్తా, పక్కా ఇస్తాను. అందరూ కూడా ఇవే కాదు, ప్రభుత్వ పాఠశాలలో అనేక పాఠశాలలు కూడా ఎంపీ ల్యాడ్స్ అన్ని కూడా దాదాపు మాక్సిమం అనేక సందర్భాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో, ఏదో పేరు కోసమో ఇవ్వాలంటే ఈడ 50 ఆడ 50 మెరిట్ వాళ్ళకి ఇస్తా అని ఇవ్వచ్చు. కానీ అట్లా కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. ఫస్ట్ ఏమనుకున్నాం, బేటీ బచావో బేటీ పడావో పేరు మీద కేవలం అమ్మాయిలకి ఇవ్వాలనుకున్నాం. మళ్ళీ ఆలోచన వచ్చింది, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఇబ్బంది పడుతున్న వాడికి అందరికీ ఇవ్వాలనుకున్నాం మనం. కాబట్టి అందరికి ఇస్తున్నాం మనం.
అవి బ్రాండెడ్ సైకిల్, బతుకమ్మ చీరలెక్కపై సైకిల్, బతుకమ్మ చీరలు కాదు అవి బ్రాండెడ్ సైకిల్. ఆ సైకిల్ కంపెనీ అనేది చెప్పాడు సార్, ఈ సైకిల్ బ్రాండెడ్ కంపెనీ. ఒక 15 days తర్వాత ఏమవుతుందంటే కొంచెం ఆ స్క్రూస్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఊడిపోతా ఉంటాయి. మీరు ఏం చేయాలంటే దానిలో ఎవడో ఒకడు అయ్యే సార్ మొత్తం డూప్లికేట్ సైకిల్ ఇచ్చాడు మన కొంతమంది పల్లెలో చాలా మంది ఉంటారు కదా, వాడు ఇయర్ ఇంకోటి ఇయ్యాడు. ఒక 15 days తర్వాత కొత్త కారు ఉన్నా కూడా ఒక 1 month తర్వాత సర్వీసింగ్ ఇస్తాం మనం. కాబట్టి మీరు 15 days తర్వాత మళ్ళీ ఒకసారి వాడిని సర్వీసింగ్ చేయించాలి. పోయేటప్పుడు లెఫ్ట్ లో పోవాలి, వచ్చేటప్పుడు రైట్ సైడ్ రావాలి. ఇంట్లో మీ చెల్లెలకు మీ తమ్ములకు సైకిల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక్కటి దయచేసి గుర్తుంచుకోండి. ఆ సైకిల్ బ్రాండెడ్ సైకిల్ మీ అందరికీ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఇస్తున్నాం. కాబట్టి మీరు కష్టపడి చదువుకోండి, ఇష్టపడి చదువుకోండి, లక్ష్యాన్ని ఎంచుకోండి. మీరు సక్సెస్ కావాలి. సక్సెస్ అయితే మాకు కూడా తృప్తి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా రాజరాజేశ్వర స్వామి ఒక నైవేద్యంగా ఇవాళ మీకు ఇవ్వబోతున్నాం. కాబట్టి మీరంతా సైకిల్ తీసుకొని మీరు సక్సెస్ కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఆ స్వామి వారిని ఆశీర్వాదం